నీ చెవిలో ఏది కోరితే అది నెరవేరుస్తావని అందరూ అంటారు. అందుకే నేను ఒకటి అడుగుతున్నాను. నేను ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియటం లేదు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. అతన్ని నన్ను నువ్వే కలపాలి. మా ప్రేమను నువ్వే కాపాడాలి. అక్క, పెద్దలను పిలుస్తున్నారు. దీర్ఘాయుష్మాన్. పంతులు గారు, ఈ మధ్య మా టైం ఏం బాగుంటలేదండి. మా అన్నయ్యకి మేరీ పద వచ్చినట్టే వచ్చిపోయింది. అది మీ తప్పు కాదండి. మీ అన్నయ్య గారి లైఫ్ లోకి ఓ దూలగ్రహం ఎంటర్ అయింది. దాని రిఫ్లెక్షనే ఈ రియాక్షన్. దూలగ్రహం అంటే ఆడే. ధనుంజయ్ గారు, అమ్మాయికి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? అమెరికాలో కేఎఫ్సి నాయుడు గారి సంబంధం కోసం ట్రై చేస్తున్నా. మబ్బు వచ్చాక వర్షాన్ని, వయసు వచ్చాక ఆడపిల్లని ఎవరు ఆపలేరండి. ఈ పెళ్ళేదో త్వరగా కానివ్వండి. ఈ లోపు మీ అమ్మాయి ఎవరినైనా. నా కూతురికి ఖర్చు కొనాలంటేనే మా ముగ్గురు అన్నదమ్ములకి నచ్చాలి. అలాంటిది తనని పెళ్లి చేసుకుపోయేవాడు నా కూతురు కంటే ముందు మాకు నచ్చాలి. ఎవడైనా నా కూతురుని ప్రేమిస్తే 4 పీకి వార్నింగ్ ఇస్తాం. అదే నా కూతురు ఎవరినైనా ప్రేమిస్తే వాడి కాళ్ళు చేతులు నరికేస్తాం. అంతేగా అమ్మా? చిట్టి ఇక్కడికి ఏరోబిక్స్ క్లాస్ కి వస్తూ ఉంటుందంట. ఒకసారి చూసేసి వస్తా. ఓకే కాకా. ఏంటన్నా ఇది? ఆడోళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మన కాపలగాడి ఏంటి? మొన్న ఆడితో వాయించుకుంది చాలదా? మనకి ఇదే సేఫ్. నువ్వు నోర్మై. అన్నా ఆడే అన్నా. దేవుడా, తలుచుకోగానే ఈడెంట్రీ ఏంటి? చెప్పు. ఎక్కడైనా ఫోను అన్నకి ఇది దొరికాడని తెలిస్తే ఏం చేస్తాడు రా? వాడిని కొట్టమని మళ్ళీ మనల్ని పంపిస్తాడు. ఆడేం చేస్తాడు? వచ్చి మనల్ని పీకుతాడు. మనల్ని కాకుండా అన్నలింటికి వెళ్ళి వాళ్ళని కూడా పీకుతాడు. 10 ఏళ్ల నుంచి అన్నలింటి ఉప్పు తింటూ వాళ్ళని తన్నించడం తప్పు కదా? నీకు ఒక్కసారి చెప్తే అర్థమైపోద్రా. అన్నలకి ఆడే అన్న సంగతి మనం చెప్తే గానీ తెలియదు. మనం చెప్పాలి. హాత్మే హాతాలో నా మరదలు కూడా ఇలా ఉంటే సూపర్ రా. చూసావే, మనల్ని చూడగానే అబ్బాయిలు వాకింగ్ స్టైల్ ఎలా మార్చేశారో. వీళ్ళని చూడగానే అమ్మాయిలు ఒళ్ళో పడిపోతారని ఫీల్. ఒళ్ళో ఇది పడిపోయిందేంటి? కలిసి వచ్చి కాలం వస్తే నడిచి వచ్చి అమ్మాయి ఇలాగే ఒళ్ళు పడిపోతుంది. సేఫ్ గానే ఉన్నారులేండి. నన్నే పట్టుకుంటావా? తప్పే ఉందండి. పైనుంచి గాజు బొమ్మ కింద పడుతుంటే పట్టుకుంటాంగా, అలాగే ఒక అందమైన అమ్మాయి కింద పడిపోతుంటే పట్టుకోకుండా ఎలా ఉంటామండి? యారా మీ అబ్బాయిలు ఇంతేరా? అమ్మాయిలు ఎప్పుడు పడిపోతారా పట్టేసుకుందామని చూస్తుంటారు కదా. కొంచెం ఓవర్ అవుతున్నావు తెలుసా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? క్యారెట్ అంత లేవు, నా కాలర్ పట్టుకుంటావా? అమ్మాయి ఏంట్రా? నా సంగతి తెలియదురా నీకు? మళ్ళీ ఈసారి ఎక్కడైనా కనిపించు. అవచ్చా, అర్ధరాత్రి పూట 3 వస్తే 3 బీర్లు వేసుకొని మీ ఇంటికి వస్తాను. నేను కుక్కలతో కనిపిస్తా. ఎలా కనిపించవే చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? నిన్ను ధనుంజయ గారు అమ్మాయి ఎక్కడుంది మేడం? ఇప్పుడే వెళ్ళిపోయారండి. కొంప తీసిందా గొడవ పెట్టుకుంది నా మరదలతో కాదుగా. ఇదేరా మా మావగాడెళ్ళు. ఒకసారి గోడ దూకెళ్ళి నా మరదలు చూసి వస్తానే. చిన్నప్పుడు నా మరదలు ముద్దుగా బొత్తుగా ఉంది. ఇప్పుడు అలా ఉందో ఏంటో. ఏమే లక్ష్మి, ఎక్కడున్నావు? అమ్మాయి గారి గదిలో పాలు పెట్టేసి వస్తున్నానమ్మా. అమ్మాయి గారి రూమ్ అంటే నా మరదల రూమ్ అన్నమాట. ఓహో, స్నానం చేస్తుందన్నమాట. వచ్చిన టైం కరెక్టేనా? మరదలేగా. మొదటిసారి మరదలను చూస్తున్నాను. మొహం తప్ప ఇంకేది చూడకూడదు. హలో. హాయ్ భాగ్యం గారండి. ఐ లవ్ యూ అండి. భరణి, నీకెన్నిసార్లు చెప్పాలి నేను ఎవరిని ప్రేమించునని? నాకు ప్రేమ అంటే పడదని. అయ్య బాబాయ్, అలా నీకండి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మందే మంచి రిచ్ చూడు, ఫ్యామిలీ. నేను లవ్ మ్యారేజ్ చేసుకోను. ఎప్పటికైనా మా నాన్న చూసిన అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటా. ఈ భాగ్యానికి లవ్ సెట్ అవ్వదు. నువ్వు నాకు సెట్ అవ్వవు. ఓకే, బాయ్. ఓహో,
అంటే నా మరుదల పేరు భాగ్యం అన్నమాట. ఆహా, ఏంటి నా భాగ్యం? ప్రేమంటే పడని నిన్ను నాకు పడేలా చేస్తా. ఏవే త్వరగా రెడీ అవుతావని నా రూమ్ ఇస్తే ఇంకా కాలేదా? పార్టీకి ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు. నేను రెడీనే. చూసావా ఎలా ఉంది? ఉగాది పచ్చళ్ళలో ఉందిరా. థ్యాంక్ యూ. నీ చిట్టి మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడా కాక? అయితే రేపే కాలేజ్లో జాయిన్ అయిపోదాం. ఇప్పుడు సీట్ ఎవడతాడా? చదువుకోవడానికి సీట్ కావాలి కానీ సైట్ కొట్టుకోవడానికి ఎందుకు బే? పదా